నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. అశురెడ్డి వివాదం డీప్ ట్రబుల్లో సోషల్ మీడియా స్టార్. అసలు ఏం జరుగుతుంది? సోషల్ మీడియాలో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అశురెడ్డి ఇప్పుడు ఒక తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై ధర్మేంద్ర అనే వ్యక్తి చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో సంచలనంగా మారాయి. అసలు ఈ గొడవేంటి? ధర్మేంద్ర చేసిన ఆరోపణలేంటి? అశురెడ్డి నిజంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఈ అంశంపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మాట్లాడతలేదు. నెక్స్ట్ ఏముందని అదే మా డాడీ లీగల్ కి వెళ్తున్నారు కదండి. రిటర్న్ చేయటం అసలు కేసు కూడా పెట్టకపోదురండి. ఈ అమ్మాయి ఫేక్ గా పెట్టి రిటర్న్ చేసి డబ్బులు అడిగిందండి. మా డాడీ చూసారు ఇది మరీ ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతుందని ఇంకా లాయర్ వచ్చి మాట్లాడతారండి. రేపు కానీ ఎల్లుండి వచ్చి మాట్లాడతారండి. ఫస్ట్ కేసు ఇప్పుడు స్టేషన్ రమ్మన్నారండి. స్టేషన్ రమ్మంటే వాళ్ళు ఇస్తారు. తర్వాత మా డాడీ వాళ్ళు కూడా వెళ్తారు. లేదంటే కనుక ఇంకా ఏదైతే తీసుకోవాలి కదండి. యాక్చువల్ ఇంకా 7 years ఉంటుంది. 2-3 times వచ్చినాము. అంటే ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి గోల్డ్ ఇల్లు అది కొనడం జరిగిందండి. ఎక్కువ హెవీగానే ఏం చేశామంటే అదే డబ్బులు వెనక్కి ఇమ్మని చెప్పి అడిగి పెళ్లి చేసుకోలేనప్పుడు ఇల్లు కొనిపించుకున్నాం. అది కూడా ఇచ్చేసే అన్నా. ఇస్తానని చెప్పి అలా గెంటుతా వచ్చి నేను ఇవ్వను, ఏం పిక్కోండి అని మాట్లాడటం మొదలు పెట్టింది. నేను లోన్స్ కూడా తీసుకున్నానండి. బయట లోన్స్ కూడా తీసుకుని ఇచ్చాను. కొన్ని లోన్ తీసుకుని ఇచ్చాను, కొన్ని బయట వాళ్ళ దగ్గర తీసుకుని ఇచ్చాను. మా డాడీ ఉంటాయి, నా ఉంటాయి, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. ఇవాళ పరిచయం ఏదో తెలియదండి. ఇప్పుడు జరిగింది మేము చెప్పామండి, అన్ని సబ్మిట్ చేశారు. ఇట్స్ నాట్ నిన్న మొన్న రిజిస్టర్ అయింది కాదండి. ఆల్రెడీ 2-3 months నుంచి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారండి. జస్ట్ లైక్ దట్ ఫైల్ చేయరు కదండి. 20th ఫైల్ అయింది అనుకుంటాను, నాకు తెలియదు. యాక్చువల్లీ మీట్ అవుట్ వాళ్ళు బయటకు వచ్చిందేమో అండి. నార్మల్ ఇప్పుడు ఎవరో డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన ఇవ్వకపోతే ఎలా పెడతారు, కేసు అలాగే పెట్టేవాడు. డబ్బులు డిమాండ్ చేస్తా అడిగిందండి. అదండి చాలా మంది దగ్గర మీడియేటర్లు ఉన్నప్పుడు వాళ్ళని సెటిల్ చేయమని అడిగింది. ఉన్నారండి, చాలా నచ్చింది. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావు అని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెట్ కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది ధర్మేంద్ర మీడియా ముందు మాట్లాడుతూ అశురెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అశురెడ్డి నన్ను భయపెట్టి డబ్బులు అడిగింది అని ఆయన ఆరోపించారు. గత 2 ఏళ్లుగా అశురెడ్డి తనతో సన్నిహితంగా ఉంటూ పెళ్లి చేసుకుంటున్నానని నమ్మించి తన కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందని ధర్మేంద్ర చెబుతున్నారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం బంగారం, ఇల్లు కొనిపించే పేరుతో తనను ఖర్చు చేయించిందని, అశురెడ్డి కోసం తాను బ్యాంక్ లోన్ తీసుకోవడమే కాకుండా బయట అప్పులు చేసి కూడా డబ్బులు ఇచ్చానని ఆయన పేర్కొన్నారు. అయితే ఒకానొక దశలో పెళ్లి చేసుకోనని ఆమె స్పష్టం చేయడంతో తాను ఖర్చు చేసిన సొమ్ము తిరిగి అడిగితే ఇప్పుడు అశురెడ్డి బెదిరింపులకు దిగుతోందని ధర్మేంద్ర ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని మీడియేటర్ల ద్వారా సెటిల్ చేయాలని అశురెడ్డి ఒత్తిడి తెస్తుందని ఆయన వెల్లడించారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు కేవలం ఆరోపణలకే పరిమితం కాలేదు. దీనిపై ధర్మేంద్ర ఆయన తండ్రి పోలీసులను ఆశ్రయించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలన్నిటినీ పోలీసులకు సమర్పించామని, వాటిని పరిశీలించిన తర్వాతే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ధర్మేంద్ర స్పష్టం చేశారు. ఇప్పుడు అందరిలోనూ ఉన్న అతిపెద్ద ప్రశ్న, అశురెడ్డి అరెస్ట్ అవుతారా అన్నది. చట్టపరంగా చూస్తే ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం అనేది ప్రాథమిక దశ మాత్రమే.
పోలీసులు నమోదు చేసిన సెక్షన్ల తీవ్రత, ధర్మేంద్ర సమర్పించిన ఆధారాల బలం ఆధారంగా ఈ కేసు తదుపరి దశలు ఉంటాయి. పోలీసుల విచారణలో ఆరోపణలు నిజమని తేలితే అశురెడ్డికి చిక్కులు తప్పవు. ఒకవేళ ఆధారాలు బలహీనంగా ఉంటే ఆమె బెయిల్ పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి కేసు ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి పోలీసులు విచారణ నివేదిక కీలకం కానుంది. ఏదేమైనా ఒక వ్యక్తిని పెళ్లి పేరుతో మోసం చేయడం, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయడం వంటివి తీవ్రమైన నేరాలు. అశురెడ్డి ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారు, తన వైపు నుంచి ఎలాంటి ఆధారాలు చూపిస్తారు అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ఈ కేసు చట్టం ముందు ఉంది. చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఈ వివాదంలో చివరికి ఎవరిది పైచేయి అవుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.